నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రజలకు బీజేపీ నాయకులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన నటుడు పి. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం ప్రజలకు, అభిమానులకు మాజీ మంత్రి బీజేపీ నాయకులు నటుడు పి. మోహన్ బాబు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గ ప్రజలకు, అభిమానులకు మాజీ మంత్రి బీజేపీ నాయకులు నటుడు పి. బాబు మోహన్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని, ఈ శుభకృత్ నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా శుభాలు జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. చేతనైతే తోటివారికి సహాయం చేద్దాం. మానవత్వాన్ని మించిన ధనం లేదు. ధర్మో రక్షతి రక్షితః. ఆందోళన నియోజకవర్గ ప్రజలకు, నా అభిమాన సోదరులకు, బీజేపీ పార్టీ సభ్యులందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు. అలాగే తీపి చేదు కలగలిపినదే జీవిత కష్టం, సుఖం ఉంటేనే నిజమైన జీవితం. ఆ జీవితంలో ఆనందోత్సాహాలన్నీ పూజించేందుకు వచ్చేదే ఉగాది పర్వదినం. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ శుభకృత నామ సంవత్సర నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి బాబు మోహన్. నమస్కారం అండి. మీ అందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఉగాది అనగానే ఉగాది పచ్చడి గుర్తొస్తుంది. షడ్రుచులు, 7 రకాల రుచులు, తీపి, చేదు, వగరు, పులుపు అన్ని రకాలు కలిపిన ఉగాది పచ్చడి. ఈ ఉగాది మనకు మొదటి పండుగ. ఇదే ఆరంభ పండుగ, ఇదే నూతన సంవత్సరం. కొత్త సంవత్సరం ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. అసలైతే ఈ ఉగాది పండుగ మనందరికీ శుభకృత్నామ సంవత్సర ఉగాది మనందరికీ శుభాలు కలుగజేయాలని, మన ఇంట సిరుని నిండాలని, మనం సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, సిరి సంపదలతో తొలగాలని, మన కోరికలన్నీ నెరవేరాలని, మళ్ళీ వచ్చే ఉగాది వరకు మీరు అనుకున్నవన్నీ జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ శుభకృత్నామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ నా నమస్కారం. మీ బాబు మోహన్. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల్ నర్వ గ్రామంలో ఈరోజు ఉగాది సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఆర్య సమాజ మందిరంలో ఘనంగా ఉగాది ఉత్సవాలు. పిట్లం మండలంలోని స్థానిక ఆర్య సమాజ్ మందిరంలో శుభకృత నామ నూతన సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. పిట్లం ఆర్య సమాజ్ మందిరంలో ఉదయం 8 గంటలకు ఓంకార పతాక ధ్వజారోహణం, ప్రత్యేక యజ్ఞ కార్యక్రమాలు మరియు భజన కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, 1875 స్వామి దయానంద సరస్వతి బొంబాయిలో నేడు ఆర్య సమాజం స్థాపించారని ఈ సందర్భంగా వారు అన్నారు. 147 సంవత్సరాల క్రితం స్థాపించిన ఆర్య సమాజం నేటి వరకు ఎంతోమంది మహర్షులను తయారు చేసి భారతదేశానికి, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని, స్వతంత్ర సమరంలో ఆర్య సమాజం యొక్క పాత్ర ఎంతో ఉందని ఈ సందర్భంగా భక్తులు అన్నారు. అనంతరం ప్రతి ఏటా నిర్వహించే పచ్చడి కార్యక్రమాన్ని ఈసారి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకు, గ్రామ ప్రజలకు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్య సమాజం అధ్యక్షులు పడిగిల విజయ్, సన్నపూల మధు, మండలి విమలమ్మ, గంగా సుధాకర్ మరియు సర్పంచ్ విజయ్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు బోడ్ల రాజు, ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షుడు అజయ, కమిటీ సభ్యులు సంతోష్, శ్రీధర్, రాజు మరియు భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరినీ కవర్ చేయాలా మరి. జై పెదమ తల్లి, జై పెదమ తల్లి, జై పెదమ తల్లి, జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్, ముద్రాజ్ ఐక్యత, వర్ధిల్లాలి, ముద్రాజ్ ఐక్యత, వర్ధిల్లాలి.
ఫోటోలు తీస్తే ఎట్లా ఒక్కటి ఆ ఫోటో కాదు నా వీడియో. మంచిగా వస్తారు ఇంకా ఎంత జరుగుతుంది ముద్రాజుల ఐక్యత, ముద్రాజుల ఐక్యత, ముద్రాజుల ఐక్యత. చాయ్ గ్లాసులు పట్టుకుంటే చాయ్ అవుతారు అనుకుంటారు. తాగురు తాగురి. జై ముద్రాజ్, జై పెదమ్మ తల్లి. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని స్థానిక ఆర్య సమాజ్ మందిరంలో శుభకృత నామ నూతన సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. సమాజ మందిరంలో ఘనంగా ఉగాది ఉత్సవాలు. పిట్లం మండలంలోని స్థానిక ఆర్య సమాజ్ మందిరంలో శుభకృత నామ నూతన సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. పిట్లం ఆర్య సమాజ్ మందిరంలో ఉదయం 8 గంటలకు ఓంకార పతాక ధ్వజారోహణం, ప్రత్యేక యజ్ఞ కార్యక్రమాలు మరియు భజన కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 1875 స్వామి దయానంద సరస్వతి బొంబాయిలో నేడు ఆర్య సమాజం స్థాపించారని ఈ సందర్భంగా వారు అన్నారు. 147 సంవత్సరాల క్రితం స్థాపించిన ఆర్య సమాజం నేటి వరకు ఎంతోమంది మహర్షులను తయారు చేసి భారతదేశానికి, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని, స్వతంత్ర సమరంలో ఆర్య సమాజం యొక్క పాత్ర ఎంతో ఉందని ఈ సందర్భంగా భక్తులు అన్నారు. అనంతరం ప్రతి ఏటా నిర్వహించే పచ్చడి కార్యక్రమాన్ని ఈసారి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకు, గ్రామ ప్రజలకు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్య సమాజం అధ్యక్షులు పడిగిల విజయ్, సన్నపూల మధు, మండలి విమలమ్మ, గంగా సుధాకర్ మరియు సర్పంచ్ విజయ్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు బోడ్ల రాజు, ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షుడు అజయ, కమిటీ సభ్యులు సంతోష్, శ్రీధర్, రాజు మరియు భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. सर्वे भद्राणि पश्यन्तु मा गच्छन्तु कपालवे पश्यतु पर्जन्या पृथिवी शस्यशालिनी लोकोऽयं शोभरहिता सच्चित् उभया स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण मायि इष्कादीनां वस्त्राय
ధైర్యం సంవత్సరాయ ఫలితో మధ్యుగో జీవస్థానం సత్యే పష్టార్యం స్వాహా ఓం ద్వాదశ తత్సర్యాదాయ మాదత్వారాయ ఇష్టాదీయామస్తరాయ ధైర్యం సంవత్సరాయ ఫలితో మధ్యుగో జీవస్థానం సత్యే పష్టార్యం స్వాహా ఓం ద్వాదశ వినామే చక్రమాదరం మన్వారం యత్రేమ విశ్వభువనాతాతు స్వాహా ఓం ద్వాదశారం నహిం తచ్చరాయ పర్వలం చక్రం పరిజ్యామస్తస్వ అపుత్ర అగ్నే మిథునాసో అస్తాస్తప్తాని శతాని వింశస్తాని తస్తు స్వాహా ఓం పంచపాదం పితరం ద్వాదశ టీమేట్ సోషల్ ట్రస్ట్ ఫతేనగర్ వారి ఆధ్వర్యంలో ప్యూరిఫైడ్ వాటర్ క్యాంపు మరియు అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని ఫతేనగర్ భగత్ సింగ్ పార్క్ లైన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు ఐవీఎఫ్ తెలంగాణ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా మరియు స్థానిక ఫతేనగర్ కార్పొరేటర్ సతీష్ గౌడ్లు పాల్గొన్నారు. టీమేట్ సోషల్ ట్రస్ట్ ఫతేనగర్ వారి ఆధ్వర్యంలో ప్యూరిఫైడ్ వాటర్ క్యాంపు మరియు అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని ఫతేనగర్ భగత్ సింగ్ పార్క్ లైన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు ఐవీఎఫ్ తెలంగాణ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా మరియు స్థానిక ఫతేనగర్ కార్పొరేటర్ సతీష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ టీమ్ 8 సభ్యులు ఒక మంచి కాన్సెప్ట్తో గత 6 సంవత్సరాల నుండి ప్రతి అమావాస్యకు రాష్ట్ర నలుమూలల నుండి ప్రతి డివిజన్లో సుమారు 500 మందికి అన్నదానం చేస్తుండడం విశేషమని, పేదవారికి ఆర్థిక సహాయం కూడా చేయడం గొప్ప విషయమని, ఇవే కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ పేదవారికి అండగా నిలబడుతుందని, ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఇంకా మున్ముందు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాశీ విశ్వనాథ్, నగేష్, వాసు, నాగరాజు, సత్యనారాయణ, సంతోష్, పుల్లయ్య, ఎన్బివి సుబ్బయ్య, ఆర్యవైశ్య సంఘం బాల్నగర్ మండల ప్రెసిడెంట్ పడకంటి శ్రీనివాస్, ఆర్యవైశ్య మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్ ప్రకాష్, క్యాషియర్ దారం సతీష్, సెక్రటరీ ఉప్పల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. చలివేంద్రం మరియు అన్నదాన కార్యక్రమం అమావాస్య అన్నదానం కార్యక్రమం చేసిన మా జాతి రత్నాలు, మా వైశ్య రత్నాలు 8 మందికి శుభాకాంక్షలు. మరి వాళ్ళు చేసే కార్యక్రమాలు టీమ్ 8 పేరు మీద ఈ సమాజానికి ఎనలేని సేవలు చేయడం జరుగుతుంది. మరి ఇలాగే ముందు ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి వాళ్ళు మంచి పేరు తెచ్చుకొని ఏ కార్యక్రమమైనా ఈ సమాజానికి సంబంధించిన కార్యక్రమాలు, అదే విధంగా మొన్న కూడా ఒకటి బీద వాళ్ళ మ్యారేజ్ చేయడం జరిగింది. మరి ఇంకా ముందు ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. ఆ అమ్మవారి కటాక్షం కూడా వాళ్ళకు ఉండాలని మనసారా కోరుకుంటూ ఫతేనగర్ నందు అమావాస్య అన్నదానం కార్యక్రమంతో పాటు ప్రతిసారి జరిగే అమావాస్య అన్నదాన కార్యక్రమంతో పాటు మా ఆధ్వర్యంలో టీమ్ 8 సోషల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్యూరిఫైడ్ చిల్డ్ వాటర్, శుద్ధమైన చల్లని త్రాగునీరు ఏర్పాటు చేశాము. ఇది ఓన్లీ సమ్మర్ మాత్రమే కాదు, 365 రోజులు కూడా ఈ త్రాగునీరు మేము గత 4-5 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసాము. కరోనా మధ్యలో ఆగిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేసాము. ఇక నుంచి కంటిన్యూటీగా మేము ఈ కేంద్రాలు ఎక్స్టెండ్ చేసేసి ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా మేము చాలా సందర్భాల్లో చెప్పినట్టుగా ఎవరైనా బీదవాళ్ళు కనుక ఖచ్చితంగా మేము అమ్మాయి పెళ్లి చేయలేము అనే స్థితిలో ఉన్నవారికి మేమందరం సమిష్టిగా, మేము 8 మందికే కాదు, మాతో పాటు తోడ్పాటే మా పెద్ద మనుషులు కూడా ఉన్నారు, అందరి తోడ్పాటుతోటి ఈ యొక్క వివాహ కార్యక్రమాలు కూడా మేము ఫతేనగర్ నందు మా సేవా ట్రస్ట్ నందు మేము జరపగలము. కాబట్టి ఎవరైనా మమ్మల్ని సంప్రదిస్తే మేము ఖచ్చితంగా వివాహాలకు కానీ ఎటువంటి బీద విద్యార్థులకు కూడా నిజంగా మేము చదవలేము, చదువుకోవాలని ఆసక్తి ఉన్నదంటే కూడా మేము వాళ్ళని చదివించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి పర్యాటక శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గారు మరియు అదేవిధంగా కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ గారు, అదేవిధంగా
మేడ్చల్ జిల్లా ఆర్యవేశ సంఘం అధ్యక్షులు పార్షి ప్రకాష్ గారు, మండల అధ్యక్షులు పడకండి శ్రీనివాస్ గారు, అదేవిధంగా వచ్చిన ఉప్పల శేఖర్, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పల శేఖర్, కోశాధికారి దారం సతీష్ గారు, అదేవిధంగా మా దేవస్థాన చైర్మన్ రామయోగ్ గారు, అదేవిధంగా మా వైశ్య పెద్దలందరూ ఇక్కడ. గత 6 సంవత్సరాల నుంచి ప్రతి అమావాస్య రోజు దాదాపు 500 మందికి అన్నదాన కార్యక్రమం టీమ్ 8 సోషల్ ట్రస్ట్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తోటి ఒక మంచి ఎనమండుగురు కలిసేసి అన్ని దిక్కుల తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అన్నట్టు అన్ని దిక్కులల్లో ఎక్కడైతే పేదోళ్ళు ఉంటారో వాళ్లకు ఆర్థిక సాయం చేయడంతో పాటు పేదింటి వైశ్య అమ్మాయిలకు ఎవరైనా గరీబోళ్ళు ఉంటే వాళ్ళకు కూడా పెళ్లి చేసే కార్యక్రమం చేపడుతున్నందుకు వాళ్ళ ఎనమండుగురికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఇవాళ డబ్బు సంపాదించగానే ముఖ్యం కాదు, డబ్బు సంపాదించిన దాన్ని సార్థకం చేయడమే ముఖ్యం. ఎందుకంటే మనము పుట్టినప్పుడు ఏం డబ్బులు తీసుకొని రాము, పోయేటప్పుడు కూడా డబ్బులు తీసుకొని పోము. ఆ కాన్సెప్ట్ తోటి వాళ్ళు సంపాదించిన దానిలో ఒక 10% 20% ఖర్చు పెట్టాల్సిన అవసరం ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నది. ఇలా ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తేనే గరీబోళ్ళలాగా ఉండరు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులల్లా పేదోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ చదువుల కోసం, వాళ్ళ ఆకలిని తీర్చుకోవడానికి అన్నదాత సుఖీభవ అని చెప్పేసి వాళ్ళ ఎనమండుగురికి మంచి ఆయురారోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి బాగుండాలని చెప్పేసి ఆ వాసవి మాతను కోరుకుంటూ, ఇంకా రాబోయే రోజులలో ఎంతోమంది పేదింటి పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, ఇంకా చదువుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా సంవత్సరానికి ఫీజులు కట్టే విధంగా కూడా మీరు ఎనమండుగురు కూడా కృషి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై వాసవి. ఆపదలను, ప్రమాదాలను ముందస్తుగా నివారించడంలో భాగంగా ఫైర్ సేఫ్టీ పరికరాలను నిర్మాణం సమయంలో ప్రతి భవన సముదాయాలు ఏర్పాటు చేసుకోవడం జీవితంలో ఒక భాగం కావాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు ప్రభుత్వ విప్ అరికిపూడి గాంధీ అన్నారు. నగరంలోని హైటెక్స్ భవన సముదాయంలో సంధ్య ఫైర్ ఇంజనీర్స్ కార్యాలయాన్ని శుక్రవారం వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వి జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, రాజకీయ విశ్లేషకురాలు ప్రొఫెసర్ చాడా రేఖారావు, శ్రీ వైష్ణవ సంఘం అధ్యక్షులు లయన్స్ ఏ వేణుమాధవ్, జాతీయ ఓబీసీ సాధన కమిటీ కన్వీనర్ శ్రీ డివి కృష్ణారావు, సంస్థ అధినేత ఎం అయ్యన్న, ప్రముఖ వ్యాపారవేత్తలు శంకర్ పట్నాయక్, పార్వతీశ్వర రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ, ఇటీవల నగరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది సజీవ దహనం కావడం హృదయ విదాకార సంఘటన అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉంటే ఆ దుస్సంఘటన జరిగి ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఎన్ని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రజలు వాటిని ఆచరించడంలో అలసత్వం వహిస్తే ప్రమాదాలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంలో ఇక్కడ హైటెక్స్ లో వారి యొక్క కార్పొరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు రాష్ట్ర ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు శ్రీ అరికపూడి గాంధీ గారు రావడం, ఆ విధంగానే స్థానిక కార్పొరేటర్ జగదీష్ గౌడ్ గారు, సోదరుడు శ్రీకాంత్ గారు, ఇంకా చాలామంది గౌరవ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, పెద్దలందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. ఒక వ్యక్తి జీవితంలో కొన్ని మధురానుభూతులు ఉంటాయి. తన కాలం మీద తాను నిర్ణయాలు గడపడం చాలా అరుదు. ఇవాళ ఇంత పెద్ద నియోజకవర్గంలో వారు 2 సార్లు ప్రజల ఆదరాభిమానాలతో శాసనసభ్యుడిగా ఎన్నుకోవడం, మాన్య ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క ఆశీస్సులతో వారు రాష్ట్ర మంత్రి హోదాలో విప్పుగా కొనసాగడం, ఇది ఒక శుభపరిణామం. ఆ విధంగానే జగదీశ్వర్ గౌడ్ గారు వారికి వంశపారంపర్యంగా ఉన్నటువంటి ఆనాడు డాక్టర్ మల్లికార్జున్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి శాసనసభ్యుడిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మాట్లాడుతూ, హైటెక్ సిటీలో వందలాది నిర్మాణాలు నిరంతరం జరుగుతుంటాయని, అందులో ఫైర్ సేఫ్టీ నిమిత్తం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఫైర్ సేఫ్టీని ప్రజలలో చైతన్యం నిమిత్తం స్వచ్ఛంద సంస్థలు ప్రచార ఉద్యమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ అయ్యన్న ముఖ్య అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. సమావేశాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఆ పాల్గొనే దాని మీద ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలా, అందరిలో అవేర్నెస్ కలిగించాలా, ఫైర్ సేఫ్టీ విధానంలో ఎటువంటి రాజీ లేని కార్యక్రమాలకి నాంది పలకాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది. చాలామంది ఈ విషయంలో నాకు తెలిసి
90% రాజీ పడుతున్నారు. కూడా ఫైర్ సేఫ్టీ రంగంలో ఒక ఇంజనీర్గా, ఒక బాధ్యత కలిగినటువంటి కన్సల్టెంట్గా, ఒక ఇండస్ట్రియలిస్ట్గా మెలకువలు, సేఫ్టీ డోర్స్ ఫ్లైట్ ఏ రకంగా పెడుతున్నారు, బస్సులు ఏ రకంగా పెడుతున్నారు, అదే రకంగా కాకుండా ఈ మూడు ఫైర్ అయితే 6 నుంచి ఎంటర్ అయ్యి లోపలిని మీకు ఫైర్ ఆర్పి విధానం పెడతాము, ఇన్స్పెక్షన్ కాగానే తీసుకెళ్ళిపోతాము. నేను ఏం మాట్లాడినప్పుడు కొంచెం నిష్పక్షపాతంగా మాట్లాడతా, ఏమనుకోకూడదు, తప్పులుంటే సరి చేసుకోవాలా. ఖచ్చితంగా సరైన బాట ప్రజానికానికి మనం సరైన మార్గం చూపించాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది, చేయాలి కూడా. ఎందుకంటే ఇవాళ అయ్యో అనుకుంటే పోయిన ప్రాణాలు రావు, తిరిగి రావు. తర్వాత ఆ కుటుంబాలు, ఆ పిల్లలు, భార్య పిల్లలు అనాథలుగా మిగిలే కన్నా జాగ్రత్తలు తీసుకొని 10 లక్షల రూపాయలు అప్పైనా పర్వాలేదు, అప్పు ఎప్పుడైనా తీర్చుకోవచ్చు, వ్యాపారం బ్రహ్మాండంగా నడుస్తూ ఉంటే. కానీ ఫైర్ సేఫ్టీ రంగంలో ఎటువంటి అశ్రద్ధలు జరగకుండా జిఏ పైప్ లైన్స్, తుప్పు పట్టని పైప్ లైన్స్ ఏమున్నాయో, ఆ ప్రెజర్కి తట్టుకునే థిక్నెస్ పైపులు ఏమున్నాయో, మరి ఈ గేటు దగ్గరే మొత్తం మూసేశారు. సంధ్య ఫైర్ ఇంజనీర్స్ అనే సంస్థను స్థాపించి మన ప్రాంతంలో ఫైర్ సేఫ్టీ విధానం మీద అనుభవం ఉంది. ఒక ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఈ ఆఫీస్ ఇనాగ్రేషన్కి మా మిత్రులు, మా శ్రేయోభిలాషి, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ గారికి, స్థానిక కార్పొరేటర్ మిత్రులు జగదీష్ గౌడ్ గారికి, మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ గారికి, సోదరి రేఖారాం గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, సహచర నాయకులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. కన్స్ట్రక్షన్ రంగంలో ఫైర్ సేఫ్టీ అనేది ఒకరికి తెలియని అంశం ఏంటంటే, ఫైర్ ఉన్నది, నీళ్ళు పోస్తే ఆరిపోతుంది, లేకపోతే ఫోన్ కొడితే ఆరిపోతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏదో లక్షలు ఖర్చు పెట్టుకుంటుంది, వీళ్ళు ఏదో పెద్ద ఎస్టిమేషన్లు ఇస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది తేలికగా భావించే పరిస్థితులు. రాష్ట్ర ప్రభుత్వం కఠినమైనటువంటి నిబంధనలు పెట్టి జరిగిన అనుభవాలు, జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ప్రామాణికంగా తీసుకొని హాస్పిటల్స్, నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్లో ఫైర్ అయితే పిల్లల్ని బయటికి తీసుకురాలేక, పెద్దవాళ్ళని బయటికి తీసుకురాలేక, కుటుంబాలని కాపాడుకోలేక, మీడియా రంగానికి, ప్రజలకి సమాధానం చెప్పలేక, దిక్కులేని పరిస్థితుల్లో, తోచని పరిస్థితుల్లో, ఏమి చేయలేని పరిస్థితుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితుల్ని కళ్ళారా చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితులను అధిగమించాలి అని అంటే మన మిత్రుడు అయ్యన్న మాతో ఇనాగ్రేషన్ చేయించుకోవటం కాదు, బ్రహ్మాండమైనటువంటి మా చిన్ననాటి రోజుల్లో మహాత్మా తయారు చేసుకొని బిల్డర్స్ అసోసియేషన్, సుమారుగా సిటీలో 4 బిల్డర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. క్రెడాయ్ బిల్డర్స్ అసోసియేషన్ ఉంది. చక్కగా భోజనం స్పాన్సర్ చేయండి. మీరేం చేస్తున్నారు, ఏం చేశారు, ఏం చేయాలా, దీనిలో మెలకువలు ఏంటి, ఏ విధంగా వేల మంది ప్రజానికం, ఉదాహరణ చెప్పాలంటే జగదీష్ అన్న దగ్గర ఒక 2040 ఫ్యామిలీస్ సింగిల్ ప్రిన్సెస్, 2040 ఫ్యామిలీస్, కాలనీ కాదని, ఒక అపార్ట్మెంట్. అలాంటి అపార్ట్మెంట్ నా దగ్గర 30-40 ఉన్నాయి సుమారుగా. బహుశా ఇంకో 30-40 కడతా ఉన్నారు. మరి ఇటువంటి వాటిల్లో మనం ఫైర్ సేఫ్టీ ఏ రకంగా తీసుకురావాలి? ఇప్పుడు నామ్స్ ప్రకారం ఇన్ని మీటర్లు పైకి వెళ్ళిన కొద్దీ ఖచ్చితంగా ఫైర్ పెట్టాలనే విధానం మీద చాలామంది అశ్రద్ధగా తీసుకున్నారు. ఇప్పుడు ఫైర్ సేఫ్టీలో కూడా కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రతి ఉగాది పర్వదినానికి వారం రోజుల పాటు పెద్ద ఎత్తున నల్లపోచమ్మ జాతర ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల జిల్లాల సరిహద్దుల రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు హాజరవుతారు.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రతి ఉగాది పర్వదినానికి వారం రోజుల పాటు పెద్ద ఎత్తున నల్లపోచమ్మ జాతర ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల జిల్లాల సరిహద్దు రాష్ట్రాల నుండి వేలాది మంది హాజరవుతారు. కరోనా మహమ్మారి వల్ల 2 సంవత్సరాలు జాతర ఉత్సవాలు జరగలేదు. ఈసారి అనుకూల పరిస్థితులు ఉండడంతో వేలాది సంఖ్యలో జాతర ఉత్సవాలకు భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈసారి ఉత్సవాలను మరీ ఇంత పెద్ద ఎత్తున జరపాలని ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. మెదక్ జిల్లా ఏడుపాయల జాతర అనంతరం నల్లపోచమ్మ జాతరకు పెద్ద జాతరగా పేరు ఉంది. కామారెడ్డి జిల్లాయే కాక మెదక్, నారాయణఖేడ్, నిజామాబాద్ ఆయా జిల్లాల నుండి, రాజధాని హైదరాబాద్ నుండి, సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారు. చల్లగా చూడమ్మ నల్లపోచమ్మ అంటూ భక్తులు గండ దీపాలు, బోనాలు, ఒడిబియ్యం ఆయా రకాల కార్యక్రమాలతో మొక్కుబడులు కలిగించుకుంటారు. నల్లపోచమ్మ దేవతామూర్తిని కోరిన కోరికలు తీర్చే పోచమ్మ తల్లిగా వేలాది మంది భక్తులతో నమ్మకాలతో ప్రత్యేకంగా పండుగలు చేసుకుంటారు. ఈ జాతర ఉత్సవాలలో ఉగాది రోజున ఎడ్లబండ్ల ఊరేగింపు, 2వ రోజున బోనాల ఊరేగింపు, 3వ రోజు రథోత్సవం ఇలా వారం రోజుల పాటు జరిగే ఉత్సవాలకు మండల కేంద్రం పరిసర ప్రాంతాలలో చెట్ల కింద దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు మొక్కులు తీర్చుకునే పండుగలు చూసుకునేవారు ఎక్కడ చూసినా కనిపిస్తారు. ఎడ్లబండ్ల ఊరేగింపు, రథోత్సవం ఈ 2 రోజులు ఇసుక వేస్తే రాలనంత మంది ఈ ఉత్సవాలకు హాజరవుతారు. ఆలయం చిన్నదే అయినా అలనాటి నుండి ఉగాదికి నల్లపోచమ్మ జాతరకు పలనాటి నుండి పెద్ద జాతర అనే పేరు ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.